ఇది ఒక వార్త. బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం అట. ఉత్తరాఖండ్లో దారుణం. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం. హత్యకు నిరసనగా ఆందోళనకు కొనసాగుతుండగానే కలకత్తాలో ఒకవైపు ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. 24 గంటల బంద్కి మెడికల్ స్టాఫ్ అంతా డాక్టర్స్ పిలిపించారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు నేను సుమోటోగా తీసుకుందా ఆ కేసుని. ఇది ఒకవైపు జరుగుతుంటేనే ఈ దుర్మార్గులు ఉత్తరాఖండ్లో సామూహిక అత్యాచారం అంటే బాలికపై బస్సులోనే, నడిచే బస్సులో, మూవింగ్ బస్సులో. ఈ ఎంత దారుణం! వ్యవస్థ ఎడిపోతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలపైన, వ్యక్తులపైన వ్యవస్థ పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవైపు ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేస్తాడు. వాడు బయటకు వచ్చి నన్ను ఏం చేసుకుంటారో చేసుకుంటూ ఉరి తీస్తారా అంటాడు. ఇంకొక వైపు ఇది అంతా దేశం అట్టుడుగుతుంది దానిపైనే. వాడు నడిచే బస్సులో ఉత్తరాఖండ్లో మళ్ళీ అత్యాచారం చేసిండు. ఈ కొడుకుల్ని ఎక్కడికక్కడికే కాలు చేయికి చేయి కండ నరికి ఏ రోజుకు ఆ రోజు హింసించి చంపితే ఇగో ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. ఏది లేదా, హింస లేదు. మంచిగా వాడికి కొవ్వు పెరిగేటట్టుగా జైళ్ళల్లో తిండి పెట్టి ప్రభుత్వ సొమ్ముతోని సాత్ అంటే వాళ్ళకి ఏం భయం ఉంటుంది? ఇది బాలికపై బస్సులో ఉత్తరాఖండ్లో అన్నట్టు దారుణం జరిగింది. ఒకవైపు సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కలకత్తా డాక్టర్ అత్యోదంతంపై రేపు విచారణ చేపట్టిన జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం అట. ఇది ఒక వార్త.